హాయ్ అండి, నమస్తే. మీ భక్తియుక్తి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం దత్తాత్రేయ జయంతి గురించి తెలుసుకోబోతున్నాం. దత్తాత్రేయ జయంతి అనే ముఖ్యమైన హిందూ పండుగ మార్గశిర మాసంలోని పౌర్ణమి రాత్రి నాడు జరుపుకుంటారు. దీనిని దత్త జయంతి అని కూడా పిలుస్తారు. ఈ 2025వ సంవత్సరంలో దత్త జయంతి గురువారం డిసెంబర్ 4వ తేదీన వస్తుంది. దేశవ్యాప్తంగా దత్తాత్రేయ భగవానుడు జన్మించిన రోజు శ్రీ దత్త జయంతిగా చేసుకుంటాము. గ్రంథాల ప్రకారం దత్తాత్రేయుడు త్రిమూర్తుల కలయికను సూచిస్తాడు. అవి బ్రహ్మ, విష్ణువు మరియు మహేశ్వరుడు. అయితే కొన్నిసార్లు దత్తాత్రేయుడిని విష్ణు అవతారంగా కూడా పరిగణిస్తారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో దత్తాత్రేయుడికి అంకితం చేయబడిన అనేక ఆలయాలు ఉన్నాయి. ఆయన మహారాష్ట్ర రాష్ట్రంలో కూడా ఒక ప్రముఖ దేవుడు. దత్తాత్రేయుడికి 3 తలలు మరియు 6 చేతులు ఉన్నాయి. దత్తాత్రేయ జయంతి నాడు ఆయన బాలస్వరూపాన్ని పూజిస్తారు. ఈ రోజున దత్తాత్రేయుడిని పూర్తి భక్తితో పూజించి ఉపవాసం ఉంటే వారి కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. దత్త జయంతి ఈ 2025వ సంవత్సరంలో డిసెంబర్ 4న ఉదయం 8:37 ప్రారంభమై డిసెంబర్ 5వ తేదీ ఉదయం 4:43 ముగియనుంది. దత్తాత్రేయుని జన్మ వృత్తాంతం ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సాంప్రదాయం ప్రకారం దత్తాత్రేయుడు అత్రి మహర్షి మరియు అతని భార్య అనసూయల కుమారుడు. అనసూయ చాలా పవిత్రమైన మరియు సద్గుణవంతురాలైన భార్య. ఆమె బ్రహ్మ, విష్ణు, శివ త్రిమూర్తులతో సమానమైన కొడుకును పొందటానికి తీవ్రమైన తపస్సులు చేసింది. త్రిమూర్తుల భార్యలైన లక్ష్మి, సరస్వతి మరియు పార్వతీదేవిలు అనసూయపై అసూయపడి ఆమె సద్గుణాన్ని పరీక్షించమని వారి భర్తలను కోరారు. ఆ ప్రకారంగా 3 దేవుళ్ళు సాధువుల వేషంలో అనసూయ వద్దకు వచ్చి ఆమె సద్గుణాన్ని పరీక్షించే విధంగా భిక్ష అడిగారు. అనసూయ ఉద్రిక్తతకు గురైంది, కానీ త్వరలోనే ప్రశాంతతను పొందింది. ఆమె ఒక మంత్రాన్ని ఉచ్చరించి 3 ఋషులపై నీరు చల్లి వారిని శిశువులుగా మార్చి వారికి తల్లిపాలు ఇచ్చింది. అత్రి తన ఆశ్రమానికి తిరిగి వచ్చినప్పుడు అనసూయ ఏమి జరిగిందో అతనికి చెప్పింది. అతను ఆ 3 శిశువులను కౌగిలించుకొని 3 తలలు మరియు 6 చేతులు కలిగిన ఒకే శిశువుగా మార్చాడు. ఆ 3 దేవుళ్ళు తిరిగి రాకపోవడంతో వారి భార్యలు ఆందోళన చెందారు. వారు అనసూయ వద్దకు వెళ్లారు. 3 దేవతలు ఆమెను క్షమించమని వేడుకొని వారి భర్తలను తిరిగి పంపమని ఆమెను వేడుకున్నారు. అనసూయ వారి అభ్యర్థనను అంగీకరించి ఆ త్రిమూర్తులను అత్రి మరియు అనసూయల ముందు సహజ రూపంలో కనిపించి దత్తాత్రేయ అనే కొడుకును అనుగ్రహించారు. ఇలా దత్తాత్రేయుడు అత్రి మరియు అనసూయల పుత్రునిగా అవతరించారు. ఈ రోజును దత్త జయంతిగా మనందరం జరుపుకుంటాము. ఈ రోజున శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆరాధించేందుకు ముఖ్యమైన మంత్రాలను పారాయణం చేయడం ద్వారా జ్ఞానం, శాంతి మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని ప్రసాదిస్తాయని నమ్ముతారు.